హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. నేను మొన్న చుట్టాల గురించి ఒక వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో చూసి నా ఫ్రెండ్ ఒకడు బాగా రియాక్ట్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన చుట్టాలు, బంధువులు, రాబంధువులు అనే కాన్సెప్ట్ గురించి చెప్పి అన్నను ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పేసి అంటే, సో వాడి గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ మనోడు ఎవరి సపోర్ట్ లేకుండా కింద నుంచి పైకి ఎదిగి ఒక లెవెల్ చూసి మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ చిల్డ్రన్ తర్వాత కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు తెలుగులో చెప్తా. సో కొన్ని అప్పులు బిజినెస్ సరిగా లేక కొన్ని అప్పులు అయిపోయాడు. ఆ అప్పులకి మళ్ళీ వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇంకొంచెం ఇబ్బందుల్లో పడ్డాడు. సో మనోడి దగ్గర అన్నీ ఉన్నప్పుడు మావోడు అని చెప్పింది తిరిగిన వాడి చుట్టాలు ఎవరైతే ఉంటారో ఆ కజిన్ అన్నలు కానీ, బాబాయిలు కానీ, పిన్నులు కానీ, బామదులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేకను కూడా దేకట్లేదు. దేకకపోతే అదే పోయింది. మనోడు ఎప్పుడు ఒకడి మీద ఎప్పుడు ఆశపడ్డు, ఒకరి నుంచి ఒక రూపాయి కోరుకోడు, ఏమి కోరుకోడు. వాడి బతికేదో వాడు బతుకుతున్నాడు, వాడి కష్టాలు ఏమి వాడు పడుతున్నాడు, ఏదో రకంగా తెచ్చి వడ్డీలు కట్టుకుంటున్నాడు. ఓకే, వాళ్ళ లైఫ్ వాడేదో కష్టపడుతున్నాడు, బట్ వాడేదో బతుకుతున్నాడు, మనల్ని ఏమో అడగట్లేదు కదా అని మూసుకుని ఉంటున్నారా ఈ చుట్టాలు? ఉండకుండా వాడు అలాగా వాడు ఇలాగా, వాడికి 60 లక్షల అప్పులు ఉన్నాయంటే 70 తిప్పి కూడా దాడు ఉన్నాయి, 10 లక్షలు 15 లక్షల అప్పు. కానీ ఇక్కడ చుట్టాల్లో టాక్ ఏంటంటే వాడికి 60 లక్షల అప్పు ఉందంట, 70 లక్షల అప్పు ఉందంట, ఇల్లు అమ్మేసాడంట, ఇల్లు అమ్మేస్తున్నాడంట, బ్యాంక్ వాళ్ళకి లోన్లు కట్టట్లేదంట, ఈఎంఐలు కట్టట్లేదంట. ఇందులో ఏది కూడా 1% కూడా నిజం కాదు. ఒకవేళ వాడికి ఉన్నా వాడు ఎవరి దగ్గర ఓపెన్ కాడు, చెప్పడు. ఆఖరి ఫ్రెండ్స్ కూడా నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కదా తప్ప వాడు ఎక్కడ ఓపెన్ కాడు. కానీ మనకున్న దానికి 4 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు కలిపి అలా అంట కదా, ఇలా అంట కదా, అదంట కదా, ఇదంట కదా, అరే మీకు మీరు అదంట కదా, ఇదంట కదా అలా అని అడిగేసుకోవడం ఎందుకు? వాడిని బాబాయ్ అంటే నువ్వు వాడు నీ కొడుకే కదా, లేదు నువ్వు కజిన్ ఉన్నావంటే ఆడు నీ తమ్ముడే కదా, నువ్వు వాడి మేనమామ అంటే ఆడిని అల్లుడే కదా. ఒక ఫోన్ చేసి ఒరే నాన్న నీ గురించి ఇలా మాట్లాడుతున్నారా, ఇలా అనుకుంటున్నారా, పలానోడు ఇలా అన్నాడరా, ఇది నిజమా కాదా, నీ గురించి నాకు తెలుసురా, నువ్వు అలాంటోడు కాదురా అని ఒక మాట ఎందుకు అడగలేకపోతున్నారా? మరి ఎంతదోలా మీరు ఎవడేం చెప్తే అదే నమ్మేసి అంట కదా, ఇంట కదా, అది కదా, ఇది కదా. మీరు మీ చుట్టాలు మీ ఓడు అని ఫీల్ అయితే ఒరే నాన్న ఇది నిజమా కాదా డైరెక్ట్ గా అడిగి ఫోన్ చేసి అడగండి. హ్యాడ్ ఎలా పోతే మాకెందుకు అనుకుంటే మూసు కూర్చోండి. వాడు ఎలా పోతే మాకెందుకు, వాడు ఏదైతే మాకెందుకు అనుకున్నాడు మీరు అసలు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాడి గురించి 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో మంచి చేయరు, డబ్బు సైమా అసలు లేరు, మాట సైమా అది కూడా డౌటే. మంచి చేయకపోగా అసలే నలిగిపోయి చితికిపోయి ఉన్న కుర్రోళ్ళని ఇంకా మానసికంగా హింసించేసి ఇలాంటి మాటలతో మీరు ఒక రకంగా ఇది ఒక సైకో ఏదో అంటారు. మీ బంధువులు, మీ రాబంధువులందరూ ఒక సైకోలా తయారయ్యి మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి, ఎమోషనల్లీ డౌన్ అయిపోవడానికి, ఇంకా నా బతికింతేనేమో వాళ్ళు వీళ్ళతో బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారేమో అని వాడికి వాడు కుంగిపోయి వాడికి వాడు ఏదైనా పెద్ద డిసిషన్ తీసుకుని వాడికి ఏదైనా జరిగితే ఎవడదే రెస్పాన్సిబిలిటీ? మీరు హెల్ప్ చేస్తారా మీ మొఖాలకి? మళ్ళీ అప్పుడు వచ్చేసి అడిగేదన్నా అయితే అప్పుడు వచ్చేసి అక్కడ ఎదవా మహానటుల్లో నటించేస్తారుగా. అయ్యో నేను అలా చెప్పాను, నేను ఇలా చెప్పాను, నా మాట ఏం లేదు. అక్కడ కూడా మళ్ళీ మీకు గొప్పకే పోతారు, ఇలా చేసుకున్నాడు అది ఇది. మరి నైనా డబ్బు సాయి రోజులు ఎవడో చేయడు, ఎందుకంటే ఎవరికి ఇబ్బందులు వాడికి ఉన్నాయి. ఒకవేళ బాగా బలిసి బాగా మంచితనం ఉండి చేస్తారు కొంతమంది ఉండొచ్చు, బట్ ఈ రోజులు చాలా తక్కువ అది. బట్ మాట సాయం చేయండి. కొన్ని అది చేత కదా నోరు మూసుకు కూర్చోండి. ఆ మాట సాయం అంటే పాజిటివ్ గా ఉండాలి. అదంటే కదా ఇదంటే 10 లక్షలు ఉన్న దగ్గర 60 లక్షలు ఉన్నాయి, 70 లక్షలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి చూసావు, వెళ్ళి గడపావు. వీలైతే మారండి రా, సిగ్గు తెచ్చుకోండి. ఇంకెన్ని రోజులు రా పక్కనోడి గురించి ఆలోచిస్తారు? నీ గురించి, నీ పిల్లల గురించి, నీ పిల్లల గురించి ఆలోచించుకుని నీ బతుకుని మీరు బతకండి ఎవరులారా. తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచిద్దరు. కానీ ఈ ఫోన్లు వచ్చాక సగం సర్వనాశనం చేసేసినాయండి. రోజు ఖాళీగా దొబ్బించుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ఆడి పని పాట లేనోడు ఇంకో పని పాట లేని దానికో పని పాట లేనోడు ఫోన్ చేయడం, గంటల సొల్లేయడం. ఇదేనా మీ బతుకుతూ అమ్మ. ఇదే అండి మా ఫ్రెండ్ చెప్పమన్నాడు, చెప్పేశారు. సో మీ లైఫ్ లో కూడా ఇలాంటి బంధువులు, రాబంధువులు చాలా మంది ఉంటారు కదా. ఉంటే కామెంట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా నాకు చెప్పండి, నేను చెప్తాను వీడియో రూపంలో. సో వీడియో చూస్తుంది థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్. నా పేరు గుర్తుంది కదా, కింగ్ సతీష్.